సో హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ట్రాప్డ్ బయ్యర్స్, ట్రాప్డ్ సెల్లర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ట్రేడింగ్ లో. సో ట్రేడింగ్ లో ఏంటంటే మనకు ఎప్పుడైనా సరే ఒక ట్రేడ్ తీసుకున్నాము అంటే అక్కడ బయ్యర్ కానీ సెల్లర్ కానీ ఉంటాడు. సో ప్రైసెస్ పైకి వెళ్లే కొద్దీ కూడా ఇక్కడ బయ్యర్స్ మనకు డామినేట్ చేస్తూ ఉంటారు. అదే సెల్లర్స్ ప్రైసెస్ కిందకి వెళ్లే కొద్దీ కూడా మనకు సెల్లర్స్ అనే వాళ్ళు డామినేట్ చేస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ట్రాప్డ్ బయ్యర్స్, ట్రాప్డ్ సెల్లర్స్ అంటే సో బయ్యర్స్ డామినేట్ చేస్తున్నారు, ప్రైసెస్ పైకి వెళ్తున్నాయి. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ బయ్యర్స్ ఎగ్జాస్ట్ అయిపోతారు. సో వీళ్ళ బయ్యింగ్ కెపాసిటీ ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళ కెపాసిటీ కంటే వీళ్ళ బయ్యింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది అనమాట. సో అలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఎవరైతే బై చేశారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోవడం జరుగుతుంది. సో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం కానీ మొదలైంది అంటే ఇంకా సెల్ చేస్తారు. సెల్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న సెల్లర్స్ తో పాటు ఈ సెల్లర్స్ కూడా ఎవరైతే అన్వైండ్ చేసుకుంటారో వాళ్ళు కూడా సెల్ చేసి ప్రైసెస్ కిందకి రావడం జరుగుతుంది. సో ఇది మనకు బేసిక్ అనమాట. సో ఈ ఇక్కడ ఏంటి అంటే సో ట్రాప్డ్ మార్కెట్ పార్టిసిపెంట్ టూ టైప్స్ ఉంటారు, ట్రాప్డ్ బయర్స్, ట్రాప్డ్ సెల్లర్స్ అనమాట. సో ఇందాక చెప్పినట్టుగా మనకు ట్రాప్డ్ బయర్స్ ఏంటి అంటే లేట్ బయర్స్ అనమాట, టు ఎంటర్ హెవీలీ యాంటిసిపేటింగ్. సో వీళ్ళని లాగర్డ్స్ అనేది కూడా అంటారు. ఇలా ప్రైసెస్ పైకి వెళ్తూ ఉన్నాయి, ఇక్కడ ఎంటర్ అయిన అతనికి ఇక్కడ ఎంటర్ అయిన అతనికి చాలా తేడా అనేది. సో ఇక్కడ ఎవరో ఎంటర్ అయ్యారు, ఏమనుకొని ఇంకా ప్రైసెస్ పైకి వెళ్తాయనేసి ఇక్కడ ఎక్కడో ఎంటర్ అయ్యాడు. సో దానికి పైన వెళ్ళవు ప్రైసెస్. ఎందుకు వెళ్ళవు అంటే లెట్స్ ఇక్కడ ఎవరైతే తక్కువ ప్రైసెస్ లో బై చేశారో వీళ్ళందరూ కూడా వీళ్ళకి సెల్ చేస్తూ ఉంటారు. సో దీనికి మించి ప్రైసెస్ వెళ్ళనప్పుడు ఏం చేస్తాడు, ఇక్కడ బై చేసిన అతను ఇప్పుడు రిటైల్ ట్రేడర్స్ కానివ్వండి, అన్ఇన్ఫార్మ్డ్ ట్రేడర్స్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఏంటి అంటే వీటికంటే ప్రైసెస్ పైకి వెళ్ళనప్పుడు ఇక్కడ ఏం చేస్తాడు, అతను అన్వైండ్ చేస్తాడు. అన్వైండ్ అంటే తన బై చేసినవన్నీ కూడా సెల్ చేయడం. సో సెల్ చేసినప్పుడు ప్రైసెస్ ఆటోమేటిక్ గా కిందకి ఈజీగా వస్తుంది. సో సేమ్ థింగ్ ట్రాప్ తెలుసుకున్నాం. వన్స్ ఒకసారి వాళ్ళు ట్రాప్ అయినట్టయితే వాళ్ళు ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్ ప్రైసెస్ మూవ్ అవుతుంది. సో వీళ్ళు ఎవరైతే ట్రాప్ అయ్యారో దోస్ ఆర్ ది పీపుల్ ఫస్ట్ ఇనిషియేట్ చేస్తారు ట్రెండ్. ఆపోజిట్ ట్రెండ్ ఎవరు ఇనిషియేట్ చేస్తారు అంటే మనకు వీళ్ళు అనమాట. దీన్నే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ఓఐ డేటా తీసుకున్నట్టయితే, ఫీచర్స్ కానీ కాల్ రైటింగ్, పుట్ రైటింగ్ ఇట్లా తీసుకున్నట్టయితే మనం వీటిని ఏమంటాము, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ అని చెప్తాం. సో షార్ట్ కవరింగ్ అంటే ఏంటి, ఇక్కడ షార్ట్ చేస్తున్నారు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం టూ షార్ట్ అయిపోయింది. బయ్యర్స్ ఈ షార్ట్ చేస్తున్న వాళ్ళందరిది కూడా బై చేస్తున్నారు, ప్రైసెస్ పైకి కిందకి వెళ్ళడం లేదు. సో ఇలా పైకి వెళ్తుందనేసి ఈ షార్ట్ చేశారు ఎవరైతే, ఒక్కసారి వాళ్ళు అనుమానం వచ్చినప్పుడు భయపడి మొత్తం కూడా అన్వైండ్ చేసుకుంటారు. సో అన్వైండ్ చేసుకున్నప్పుడు షార్ట్స్ అన్ని కూడా కవర్ చేసుకున్నప్పుడు ప్రైసెస్ ఒక్కసారిగా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. సేమ్ థింగ్ మీకు లాంగ్ అన్వైండింగ్ అంటే పైకి వెళ్ళిన లాంగ్స్ అన్ని కూడా ఎవరైతే లాంగ్ బిల్డప్ అన్న ఉన్నాయో వాళ్ళు ఒకసారి ఇంకా ప్రైసెస్ పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్వైండ్ చేసుకుంటారు, లాంగ్ అన్వైండింగ్. సో ఇది ఎలా కనిపెట్టాలి అంటే, సో ఒక నార్మల్ చార్ట్ లో తీసుకుంటే హెవీ వాల్యూమ్స్ అట్ లాస్ట్ స్టేజెస్ ఆఫ్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్. సో మనం ఇలా ఉంటుంది అనమాట. సో బేసిక్ గా ఇది మనకు ఒక డౌన్ ట్రెండ్ అనేది ఏరియాలో ఉంది. సో ఇక్కడ తీసుకుంటే హెవీ వాల్యూమ్ అనేది ఉంది. ఈ రిజెక్షన్ క్యాండిల్ ఏదైతే ఉందో దానికి మనము ఇక్కడ వరకు సెల్లర్స్ సెల్ చేశారు, బట్ బయ్యర్స్ కంటిన్యూస్ గా బై చేస్తున్నారు. రైట్, కంటిన్యూస్ గా బై చేస్తున్నారు అంటే ఏంటి, మేబీ ఇక్కడ వరకు సెల్ చేసినా సరే సెల్లర్స్ ప్రైసెస్ ఈ ఏరియాలో క్లోజ్ అవ్వలేకపోతుంది. ఇది 3 minute చార్ట్ అనమాట హిందుస్థాన్ మీద. కిందకి వెళ్ళలేకపోయినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, కానీ ఒకవేళ న్యూ సెల్లర్స్ అయినట్టయితే కొత్తగా సెల్ చేస్తున్నారు అంటే ప్రీవియస్ గా ఇక్కడ కింద బై చేసిన వాళ్ళు సెల్ చేయడం వేరు, కొత్తగా సెల్ చేయడం వేరు. కింద బై చేసిన వాళ్ళు ఇక్కడ సెల్ చేస్తున్నట్టయితే వాళ్ళకి భయం అనేది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అన్వైండ్ చేసుకోవడం కానీ కవర్ చేసుకోవడం కానీ అలాంటిది జరగదు. ఒకవేళ వీళ్ళు కొత్తగా ఇక్కడ నుంచి సెల్ చేస్తున్నారంటే కింద ఇంకా ప్రైసెస్ ఇలా కిందకి వెళ్తుంది అనేసి
కొత్తగా సెల్ చేస్తున్నట్టయితే వాళ్ళు భయపడి అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఏంటి అంటే అన్వైండ్ చేసుకోవడం మొదలు పెడతారు. అన్వైండ్ చేసుకున్నప్పుడు ప్రైసెస్ ఇలా పైకి హెవీగా వెళ్ళిపోతుంది. దీన్ని షార్ట్ కవరింగ్ అంటాం, షార్ట్ స్క్వీజ్ కూడా అంటాం. షార్ట్ స్క్వీజ్ అంటే కొంచెం వైలెంట్ గా ఉంటుంది. సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇలా మీకు సో లాస్ట్ స్టేజెస్ ఆఫ్ సెల్లింగ్ లో కానివ్వండి, బయ్యింగ్ లో కానివ్వండి, లాస్ట్ స్టేజెస్ ని మీరు తీసుకోవాలి. లాస్ట్ స్టేజెస్ అని ఎలా డిటర్మిన్ చేస్తారు? అగైన్ మీకు ఆ ఏరియాలో ఒక 1, 2, 3 క్యాండిల్లో ఏంటి అంటే ఇక్కడ ఈ ఏరియాలో మనకు సెల్లింగ్ జరుగుతుంది కాబట్టి వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రీవియస్ వాల్యూమ్స్ ఏదైతే ఉందో ముందున్న వాల్యూమ్ కంటే కూడా ఇక్కడ ఇలా మనకి ఎక్కువ వాల్యూమ్స్ అనేది ఉంటుంది. పిక్ అనేది మంచి పిక్ ఉంటుంది, రైట్? సో దీన్నే మనం సెల్లింగ్ క్లైమాక్స్ అని కూడా అంటాం అనమాట. ఇది వైకా ప్రైస్ సైకిల్ లో ఇది వస్తుంది, సెల్లింగ్ క్లైమాక్స్ అని కూడా అంటాము. సో ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత మీకు ఒక ర్యాలీ అనేది, చిన్న ర్యాలీ, పుల్ బ్యాక్, దీన్ని వైకా ప్రైస్ సైకిల్ లో మనం ఆటోమేటిక్ ర్యాలీ అని పిలుస్తాం అనమాట. సో ఒకసారి ఇలా పుల్ బ్యాక్ అనేది జరిగినప్పుడు, సో ఈ పుల్ బ్యాక్ ఏదైతే జరిగిందో దానికి పైన మన ప్రైసెస్ కానీ క్లోజ్ అయినట్టయితే దానికి అర్థం ఏంటి? బయ్యర్స్ ఇక్కడ కంట్రోల్ తీసేస్తున్నారు. ఈ ఏరియాలో తీసుకున్నారు అంటే ప్రైసెస్ పైన స్పెండ్ చేయడం మొదలు పెట్టింది. ఒక 6 minutes, 7 minutes, 10 minutes, whatever. దానికి అర్థం ఏంటి? బయ్యర్స్ కంట్రోల్ తీసుకున్నారు. అదే మీకు ఇక్కడ దానిపైన క్లీన్ గా క్లోజ్ అవ్వలేదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ట్రై చేశారు బయ్యర్స్, బట్ దానిపైన క్లోజ్ అవ్వలేదు కాబట్టి కొంచెం 50-50 ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ ఏరియాలో తీసుకుంటే ప్రైసెస్ పైన క్లోజ్ అయ్యింది, ఇండికేటింగ్ మేబీ బయ్యర్స్ కంట్రోల్ తీసుకుంటున్నారు. సో స్టాప్ లాస్ అవన్నీ కూడా మీకు ఎక్కడైతే బ్రేక్అవుట్ అవుతుందో దానికి ఒక లెట్స్ ఈ క్యాండిల్ అనుకోండి, బ్రేక్అవుట్ అయిన క్యాండిల్, దీనికి ఇది 10 పాయింట్లు అయితే దానికి ఇంకా కొంచెం 10 పాయింట్ల కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు 10 పాయింట్లు 20 పాయింట్లు పెట్టుకున్నారు కాబట్టి లెట్స్ ఇది 10 పాయింట్లు, ఇది 10 పాయింట్లు, 20 పాయింట్లు పెట్టుకున్నారు కాబట్టి మినిమం అప్ సైడ్ వచ్చేసి సో 20 ఒక 30 పాయింట్లు అంటే 1.5 టైం. సో 1.5 టైం మినిమం పెట్టుకోవచ్చు. సో జనరల్ గా వీళ్ళు ఎవరైతే హెవీగా షార్ట్ చేశారో, చూడండి హెవీగా షార్టింగ్ అనేది, సో వీళ్ళందరూ కూడా హెవీగా అన్కవర్ చేయడం మొదలు పెడతారు. సో ఇక్కడ మీరు టార్గెట్ అనేది 1.5 టైం పెట్టుకోవచ్చు. ఆర్ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ కానీ ఏదన్నా ఉన్నట్టయితే, అంటే ప్రీవియస్ గా ప్రైసెస్ కానీ ఏదన్నా ఉన్నట్టయితే దాని ప్రకారం మీరు వెళ్ళచ్చు. సో ఒక్కసారి మీకు 1.5 టార్గెట్ గానే రీచ్ అయ్యారు అంటే 30 పాయింట్స్ రీచ్ అయినప్పుడు మీ పొజిషన్ ని హాఫ్ చేసుకొని యాజ్ లాంగ్ యాజ్ ప్రైసెస్ పైకి వెళ్ళే కొద్దీ కూడా మీరు క్యారీ చేయొచ్చు. ఇది ఇంట్రాడే. సో మీకు సేమ్ సినారియో మీకు 1 అవర్ లోను స్టార్ట్ ఇలాగే జరుగుతుంది, డైలీ బేసిస్ మీద జరుగుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు ఇంట్రాడే అనేది చెప్తాను. ఇది మనకు నార్మల్ చార్ట్. సో ఇది నేను సెల్లింగ్ క్లైమాక్స్ ఆర్ ట్రాప్ సెల్లర్స్ చెప్పాను. సేమ్ థింగ్ మీకు బయింగ్ జరిగేటప్పుడు హైస్ లో ఏంటంటే హెవీ వాల్యూమ్స్ అనేది కనపడుతుంది. ఈ ఏరియాలో అనుకోండి, ఇది రెండు ఒకే. సో హెవీ వాల్యూమ్ జరిగిన తర్వాత కొంచెం కిందకి పుల్ బ్యాక్ అవుతుంది, మళ్ళీ పైకి. సో వీళ్ళు ఏమంటాము అంటే ట్రాప్డ్ బయ్యర్స్ అంటాం, రైట్? సో ఇక్కడ ఎవరైతే హెవీగా బై చేశారో వాళ్ళు మళ్ళీ పైకి పంపించడానికి చూస్తారు, కుదరదు. సో ఎప్పుడైతే ఈ పుల్ బ్యాక్ దాటిందో మినిట్ చార్ట్ లో మీరు సెల్ చేసుకోవచ్చు. ఈ ఏరియాలో సెల్ చేసుకుంటారు. స్టాప్ లాస్ అనేది జస్ట్ అబౌట్ దిస్, అంటే ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ ఏదైతే ఉందో దానికి 2. సో అది 10 పాయింట్లు అయితే ఇంకొక 10 పాయింట్లు వేసి దానిపైన స్టాప్ లాస్ అనేది, లేకపోతే ఏటీఆర్ యూజ్ చేసుకోవచ్చు. సో సేమ్ థింగ్ టార్గెట్ కూడా మీకు 1.5. ఇది నార్మల్ చార్ట్. అదే మీరు ఆర్డర్ ఫ్లోలో తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో ఈ వాల్యూమ్స్ చూడండి, మీకు తక్కువలో వాల్యూమ్స్ బ్యాంకింగ్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు అగ్రెసివ్ సెల్లర్స్ ఉంటారు. అగ్రెసివ్ అంటే హెవీగా సెల్ చేస్తూ ఉంటారు అనమాట, ప్రైస్ గురించి పట్టించుకో. అదే రైట్ సైడ్ వచ్చేసి అగ్రెసివ్ బయ్యర్స్.
ఇక్కడ తీసుకున్నారు అంటే 234. ఈ 234 ఎలా ఉంది మీకు? చుట్టూతా ఉన్న వాల్యూమ్ కంటే ఎక్కువ ఉంది, రైట్? చుట్టూ ఉన్న వాల్యూమ్ కంటే ఎక్కువ ఉంది. సో అప్పుడే బై చేస్తామా అంటే నో. ఎందుకు అంటే మనకు కన్ఫర్మేషన్ అనేది కావాలి, ప్రైసెస్ డౌన్ ట్రెండ్ ఎండ్ అయింది అని. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంత హెవీ బయింగ్ సెల్లింగ్ జరిగినా సరే ప్రైసెస్ చూడండి ఎక్కడ దాని పైన క్లోజ్ అయ్యి. అదేం చెప్తుంది అక్కడ? మనకు సెల్లర్స్ అనే వాళ్ళు మేబీ వాళ్ళు లూజ్ అవుతున్నారు వాళ్ళ కంట్రోల్. నెక్స్ట్ సేమ్ థింగ్, చుట్టూ ఉన్న వాల్యూమ్ కంటే ఈ వాల్యూమ్ కంటే మనకు ఈ ఏరియాలో కింద ఎక్కువ. ఇది ఏం చెప్తుంది? అగైన్ ఈ సెల్లర్సే మళ్ళీ సెల్ చేస్తున్నారు కిందకి పంపించడానికి. సో ఇక్కడ ఈ సెల్లర్సే కూడా ఎవరికి సెల్ చేస్తున్నారు? బయ్యర్స్. వీళ్ళు వచ్చి అగ్రెసివ్ సెల్లర్ అయితే మనకు బై చేస్తున్న వాళ్ళు ఏమవుతారు? ఆర్డర్ ఫ్లోలో వచ్చేసి ప్యాసివ్ బయ్యర్స్ అన్నమాట. వీళ్ళ నుంచి పర్చేజ్ చేస్తారు. ప్యాసివ్ బయ్యర్స్ అంటే వీళ్ళు లిమిట్ ఆర్డర్స్ ప్లేస్ చేసి బై చేస్తున్నారు. సో వీళ్ళు ఎంత సెల్ చేసినా సరే ప్యాసివ్ బయింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఒక మార్కెట్కి వెళ్ళారు, సో ఒక బయ్యర్ ఉన్నాడు, సో మీరు బయ్యరు, సో సెల్లర్ వచ్చేసి కంటిన్యూస్ గా అమ్ముతున్నాడు తన దగ్గర ఉన్న యాపిల్స్ కానివ్వండి, ఆరెంజెస్ కానివ్వండి, వాటి. సో మీరు ఫస్ట్ బయ్యర్ అనమాట, మీరు కంటిన్యూస్ గా బై చేస్తూనే ఉన్నారు. అతను ఎంత సెల్ చేస్తున్నా సరే మీరు బై చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ ప్రైసెస్ అనేవి కిందకి వెళ్ళవు, ఎందుకంటే మీరంతా అబ్జర్వ్ చేసేస్తున్నారు. దీన్నే కూడా మనం అబ్జార్ప్షన్ అంటాం. అదే మీకు ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏంటంటే మీ దగ్గర 50,000 ఉంది, ఆ 50,000 కి బై చేసేసారు, సెల్లర్ దగ్గర 1 lakh సెల్లింగ్ క్వాంటిటీ. సో అతను సెల్ చేస్తూనే ఉన్నాడు. సో మీరేం చేస్తారు? బై చేసిన వాళ్ళు బై చేశారు కాబట్టి మళ్ళీ అన్వైండ్ చేసుకోవడం మొదలు పెడతారు, మళ్ళీ కిందకి ప్రైసెస్ ఇలా జరుగుతుంది. సో సేమ్ సినారియో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏం తెలుస్తుంది మీకు? చుట్టూతా ఉన్న వాల్యూమ్ కంటే ఇక్కడ హెవీగా ఉంది. సో అగైన్ ఈ ఆరెంజ్ ఏంటి అంటే ఆరెంజ్ వీటిని ఇంబ్యాలెన్సెస్ అంటాము. ఈ ఆర్డర్ ఫ్లో ఇంబ్యాలెన్సెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోకి చివరిలో మీకు ఆర్డర్ ఫ్లో ఇంబ్యాలెన్సెస్ వీడియో నేను అటాచ్ చేస్తున్నాను. దాని ద్వారా మీరు ఆర్డర్ ఫ్లో ఇంబ్యాలెన్సెస్ అంటే ఏంటి అవన్నీ తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకు ఈ క్యాండిల్ లో ఇంబ్యాలెన్సెస్ హెవీగా ఉన్నాయి. సో సేమ్ ఎవరైతే ఇక్కడ సెల్ చేశారో ఈ ఏరియాలో, అగైన్ ఇక్కడ సెల్ చేసిన వాళ్ళైనా సరే వాళ్ళు అన్వైండ్ చేసుకుంటున్నారు. సో ఈ వీళ్ళు కూడా సెల్ చేస్తున్నట్టే, బట్ అగైన్ మనకు హెవీ వాల్యూమ్ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్, పెద్ద ట్రేడర్స్ ఎంటర్ అయినట్టు మనకు ఒక ఐడియా అనేది. సో ఇక్కడ సెల్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు అన్వైండ్ చేసుకోవడం మొదలు పెడతారు. సో అన్వైండ్ చేసుకోవడం మొదలు పెట్టినప్పుడు ప్రైసెస్ పైకి వెళ్ళడం జరుగుతుంది, అంటే అగ్రెసివ్ గా బై చేస్తారు అనమాట. సో వీళ్ళ స్టాప్ లాసెస్ అనేది పెట్టుకోరు వీళ్ళు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్. ఒకసారి ఇంకా కిందకి వెళ్ళడం లేదని తెలిసిన వెంటనే వాళ్ళు బై బ్యాక్ చేయడం మొదలు పెడతారు హెవీగా ఆపోజిట్ సైడ్. అందుకనే మీరు ఇక్కడ తీసుకున్నట్టయితే 437 చూడండి, 128 హెవీ అగ్రెసివ్ సెల్లింగ్ ఉంది, 136 సెల్లింగ్ ఉంది, 582 సెల్లింగ్ ఉంది. సో అదే ఇక్కడ తీసుకుంటే 437, 226 మోర్ ఆర్ లెస్ మీకు అదే వస్తుంది అనమాట. విచ్ సేస్ దట్ మేబీ ఇక్కడ ఎవరైతే అగ్రెసివ్ గా సెల్ చేశారో వాళ్ళే ఇక్కడ బై చేస్తారు. సో మనకు బయింగ్ ఆపర్చునిటీ ఎక్కడ వస్తుంది? ఇమీడియట్ గా మనకు ఈ ఇంబ్యాలెన్సెస్ ఏదైతే ఉందో ఆ ఇంబ్యాలెన్సెస్ పైన ప్రైసెస్ కానీ క్లోజ్ అయినట్టయితే, సో సేమ్ ఈ వాల్యూమ్స్ కూడా ఆపోజిట్ సైడ్ లో మనకు అన్వైండ్ అవుతూ ఉంటారు. సో అలా ఒకసారి మనకు కనపడినప్పుడు మనం ఇంబ్యాలెన్స్ పైన ప్రైసెస్ క్లోజ్ అయింది కాబట్టి మనం ప్రైసెస్ అక్కడ తీసుకోవాలి. ఈ ఇంబ్యాలెన్సెస్ గురించి నాకు వేరే వీడియోలో చెప్తాను నేను. ఇక్కడ ఏం జరిగింది? బేసిక్ గా ట్రాప్డ్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్వైండ్ చేసుకోవడం వల్ల నౌ దే హ్యావ్ బికమ్ వాళ్ళే అగ్రెసివ్ బయ్యర్స్ అయ్యారు. ఇది ఆర్డర్ ఫ్లో. సేమ్ థింగ్ మీకు ప్రైసెస్ పైకి వెళ్ళే కొద్దీ కూడా ఇక్కడ ట్రాప్డ్ సెల్లర్స్ అంటున్నాము. అదే మీకు క్యాండిల్ కి రైట్ సైడ్ అనేది ఉంటారు.
ట్రాప్డ్ బయ్యర్స్ ఇలా అగ్రెసివ్ గా బై చేస్తున్నారు, ప్రైసెస్ పైకి వెళ్తున్నాయి. ఇక్కడ ఈ ఏరియాలో రైట్ సైడ్ ఆఫ్ ది క్యాండిల్ అంటే ఈ ఏరియాలో హెవీగా బయ్యర్స్ ఉంటారు, చుట్టూతా మాత్రం తక్కువ వాల్యూమ్, ఇమీడియట్ గా సెల్ చేయరు. సో నెక్స్ట్ క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుందనే దాన్ని బట్టి మనకు వాళ్ళు ట్రాప్ అయ్యారా లేదా అనేది తెలుసు. ఒకవేళ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి లెట్సే ఇలా కిందకు వచ్చి హెవీగా సేమ్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ చేశారనుకున్నాం, ప్రైసెస్ అనేది కింద క్లోజ్ అయింది, ఆ ఇంబ్యాలెన్సెస్ హెవీగా ఉన్నాయి, ఆ ఇంబ్యాలెన్సెస్ కింద క్లోజ్ అయితే అప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ కింద మీరు సెల్ చేస్తారు. సో మీరు ఆర్డర్ ఫ్లో కానీ మార్కెట్ ప్రొఫైల్ కానీ నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ కాల్ మీ ఆన్ దిస్ నెంబర్ ఆర్ వాట్సాప్ మీ ఆన్ దిస్ నెంబర్. వాట్సాప్ కానీ కాల్ కానీ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్.